హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ఏఎఫ్ఓ కన్సల్టెన్సీ. సో గైస్, చాలా మంది మన వీడియోస్ని నార్మల్గా చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోతున్నారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ ఏఎఫ్ఓ కన్సల్టెన్సీ. మీరు ఇలా సబ్స్క్రైబ్ చేయడం వల్ల నేను మీకు మీ ముందుకి ఎన్నో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కంట్రీస్ని నేను ముందుకు తీసుకొస్తాను. చాలా జెన్యున్ ప్రాసెస్ ఏదైతే ఉందో, ఏ కంట్రీస్లో అయితే జెన్యున్ ప్రాసెస్ జరుగుతుందో అవి మాత్రమే నేను ముందు గురించి చెప్తాను గైస్. సో టాపిక్లో టాపిక్లో వెళ్తే ఇప్పుడు మనం మాట్లాడాల్సిన కంట్రీ ఏదంటే యూరోప్లో జార్జియా గురించి మాట్లాడుతున్నాం. సో జార్జియాలో కరెన్సీ ఏముంటుంది, ఎడ్యుకేషన్ సిస్టమ్ ఎలా ఉంటుంది, సో ఎడ్యుకేషన్లో హౌ మెనీ టైప్స్ ఆఫ్ ఎడ్యుకేషన్స్ ఉన్నాయని చెప్పేది నేను మీకు ఇప్పుడు క్లియర్ కట్గా ఇన్ఫర్మేషన్ ఇస్తాను గైస్. సో జార్జియా కంట్రీ ఇక్కడ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఎలా ఉంటుందంటే కంప్లీట్గా యూరోప్ ప్యాటర్న్ ఉంటుంది. సో యూరోప్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఎలా అయితే ఉంటుందో అండ్ జార్జియా ఎడ్యుకేషన్ సిస్టమ్ కూడా అంతే ఉంటుంది. అక్కడ లోకల్ కరెన్సీ వచ్చేసి ఏదో డిఫరెంట్గా ఉంది. ఆ కరెన్సీ మనకు ఇండియాలో 30 రూపీస్ ఉంటుంది. నెక్స్ట్ మోస్ట్లీ అక్కడ యూజబుల్ ఏదైతే ఉంటుందో యూఎస్డి ఉంటుంది, మన యుఎస్ డాలర్స్ అక్కడ జరుగుతుంది. సో ట్యూషన్ ఫీజు ఎంత ఉంటుంది, కోర్సెస్ ఎన్ని ఇయర్స్ ఉంటుందని చెప్తే, సో ప్రజెంట్ మనం బ్యాచిలర్ డిగ్రీ గురించి మాట్లాడతాం. సో ఈ బ్యాచిలర్ డిగ్రీస్ చాలా టైప్స్ ఆఫ్ కోర్సెస్ ఉన్నాయి. హాస్పిటాలిటీ ఉంది, నెక్స్ట్ ఇంజనీరింగ్ కోర్సెస్ ఉన్నాయి, నర్సింగ్ కోర్సెస్ ఉంది, వొకేషనల్ కోర్సెస్, సో మెనీ టైప్స్ ఆఫ్ కోర్సెస్ అయితే ఉన్నాయి. 4 years కోర్స్ ఉంటుంది, 4+1 5 years వీసా ఉంటుంది. వీళ్ళకి వచ్చేసి ట్యూషన్ ఫీజు చాలా తక్కువ ఉంటుంది. సో ఇందులో బెనిఫిట్స్ ఏంటంటే సెమిస్టర్ ఫీజు కట్టేసి కూడా వెళ్ళొచ్చు గైస్ జార్జియాకి. చాలా అంటే చాలా తక్కువ ఫీజు. యూరోప్తో పోలిస్తే జార్జియాలో నాకు తెలిసి చాలా తక్కువ ఫీజెస్ ఉన్నాయి. అండ్ సెమిస్టర్ వైజ్గా ఫీజెస్ కూడా కట్టుకోవచ్చు. సో సెకండ్ ఇయర్ నుంచి మీకు స్కాలర్షిప్ కూడా వస్తుంది ఈ కంట్రీస్కి వెళ్తే, ఓకేనా. సో ఈ 4 years కోర్స్ తీసుకున్న వాళ్ళకి 4+1 5 years వీసా ఉంటుంది. ఆ తర్వాత ఎవరైతే ఈ ఎంబీబీఎస్ వాళ్ళు తీసుకుని ఉంటారో, ఎంబీబీఎస్ కోసం వెళ్ళే వాళ్ళకి 6 years కోర్స్ ఉంటుంది. 6 years కోర్స్ ఉంటుంది ప్లస్ 1 year పిఎస్డబ్ల్యూ ఇస్తారు. సో వాళ్ళకి కూడా ఫీజు చాలా తక్కువ ఉంటుంది. మన ఇండియాలో అయితే కోట్లు కట్టుకోవాలి. సో అక్కడ అంత అవసరం లేదు. 6 years ఆఫ్ ఎడ్యుకేషన్లో చాలా తక్కువ ఫీజు అయితే జార్జియాలో ఉంది. అండ్ నెక్స్ట్ మన ఈ ఎవరైతే మాస్టర్ చేయడానికి వెళ్తారో, ఈ ఎంఎస్సి కంప్యూటర్ సైన్స్ అండ్ టెక్నాలజీ కానీ, ఈ బీఎస్సీ వాళ్ళు కానీ, నెక్స్ట్ హాస్పిటాలిటీ వాళ్ళు, పిహెచ్డీ చేసేవాళ్ళు, వీళ్ళకి కూడా ఫీజెస్ చాలా చాలా నార్మల్గా ఉంటుంది. డిఫరెంట్ రిమైనింగ్ కంట్రీస్తో పోలిస్తే ఎడ్యుకేషన్ బాగుంటుంది అండ్ ఫీజెస్ కూడా చాలా అబ్నార్మల్గా ఉంటుంది. సో వీళ్ళకి వచ్చేసి 1 year ఎక్స్ట్రా మీ కోర్స్ ఏదైతే ఉందో కోర్సు ప్లస్ ఇంకో 1 year ఆల్ కోర్సెస్కి పిఎస్డబ్ల్యూ కూడా వర్తిస్తుంది. అండ్ నెక్స్ట్ ఇక్కడ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఎలా ఉంటుంది, ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది, మీరు వీక్లీ ఎన్ని డేస్ వెళ్ళాలి అనేది నేను చెప్తే, సో ఎవరైతే బ్యాచిలర్ డిగ్రీస్ చేస్తున్నారో అప్ టు 18 నుంచి 36 years ఓల్డ్ వరకు ఎవరైతే ఉన్నారో వీళ్ళకి 2 ఆప్షన్ ఉంటుంది. మనం రెగ్యులర్గా యూనివర్సిటీకి వెళ్ళి చదువుకోవచ్చు యాజ్ పర్ ద టైం టేబుల్. వీక్లీ 4 days ఉంటుంది కాలేజ్. సో రిమైనింగ్ అవర్స్లో మీరు పార్ట్ టైం జాబులు చేసుకోవచ్చు, ఎలాంటి ప్రాబ్లం లేదు. అండ్ నెక్స్ట్ అలా కాదు, మేము కేవలం ఎర్నింగ్ కోసమే వెళ్తున్నాం అని చెప్పేసి ఈ మైండ్లో కానీ ఉంటే, ఇండియా నుంచి వర్క్ పర్మిట్ చేస్తున్న వాళ్ళంతా ఫెయిల్. ఆ కంట్రీకి వర్క్ పర్మిట్లు అవ్వట్లేదు ఇండియా నుంచి. సో ఓకే, సో మీరు వెళ్ళాల్సింది ఒకటే, మరి స్టూడెంట్గా వెళ్ళండి. దెన్ స్టూడెంట్ దగ్గర నుంచి మీరు ఫుల్ టైం జాబులు చేసుకోవచ్చు. ఈ రూట్ని అయితే మర్చిపోకండి. అంతేగాని కొంతమంది ఏజెంట్లు, కొంతమంది కన్సల్టెన్సీలు సో ఏదో వర్క్ పర్మిట్ చేస్తున్నాం 10 daysలో తీసుకొస్తాం, 15 daysలో ఇస్తామని చెప్పేసి మాయమాటలు చెప్పి ముచ్చట్లు చెప్తున్నారు. సో అలాంటి వాటికి మీరు వెళ్తే మీరు స్కామ్లో ఇరుక్కున్నట్టే. ఓకే, అక్కడ జరిగే వర్క్ పర్మిట్లు కంప్లీట్లీ డిఫరెంట్. జాబ్స్ అన్ని బాగానే ఉంటాయి, బట్ మీ వీసా ఏదైతే ఉందో అది కంప్లీట్లీ డిఫరెంట్. అది మీకు తెలియకుండానే మీరు మోసపోతారు. సో అదే స్టూడెంట్ వీసా అనుకో, స్టూడెంట్స్కి అయితే ఎవ్రీ 1 year వీసా రెన్యువల్ ఉంటుంది. సో మీ యూనివర్సిటీ ఏదైతే ఉందో ఆ యూనివర్సిటీసే మీకు వీసా ప్రొవైడ్ చేస్తుంది, ఎటువంటి ప్రాబ్లం లేదు. అండ్ మీరు అప్పుడప్పుడు కాలేజీకి వెళ్తారు, సో ట్యూషన్ ఫీజు కట్టుకుంటారు, సో ప్రాబ్లం ఉంది. సో ఇలా చేసుకుంటూ మీరు పార్ట్ టైం జాబులు చేసుకోవచ్చు అండ్ ఫుల్ టైం జాబులు చేసుకోవచ్చు. సో మంచి పేమెంట్స్ అయితే, మంచి శాలరీస్ అయితే ఎర్నింగ్ చేసుకోవచ్చు. అరౌండ్ అక్కడ జరుగుతున్నంత యూఎస్డి డాలర్స్ పర్ డే $100. మీరు చేసుకునే దాన్ని బట్టి ఉంటుంది. మేము ఏదో చెప్తున్నామని కాదు, ఎందుకంటే అవి సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ జాబ్స్. మనం ఏం చేస్తాం, జాబ్స్ వరకు ప్రొవైడ్ చేస్తాం. మీకంటూ గోల్స్ ఉండాలి. ఈ మంత్ 1 లక్ష రూపాయలు నా శాలరీ అని చెప్పేసి మీరు అనుకోవాలి.
మీరెంత హార్డ్ వర్క్ చేస్తే అంత శాలరీస్ అంటూ ఉంటుంది జార్జియా. ఓకే, సో ఈ కైండ్ ఆఫ్ ని అయితే మర్చిపోమాకండి తప్పకుండా. నెక్స్ట్, ఈ ఎంబీబీఎస్ స్టూడెంట్స్కి ఎంబీబీఎస్లో చాలా తక్కువ ఫీజెస్ ఉంటాయి. అండ్ మనం ఎంబీబీఎస్ కూడా స్టార్ట్ చేస్తున్నాం మన ఏఎఫ్ కన్సల్టెన్సీ అనేది. ఫీజెస్ కూడా చాలా తక్కువ ఉంటుంది, అక్కడ ప్రాక్టికల్స్ ఎక్కువ ఉంటుంది. మనం రిమైనింగ్ కంట్రీస్లో మీరు చాలా చూసుంటారు, థియరిటికల్స్ ఎక్కువ ఉంటాయి. సో ఈ జార్జియాలోనే ఇంచుమించు మన ఇండియాలో ఎలా అయితే ఎంబీబీఎస్ని ప్రాక్టికల్స్ రూపంలో చూపిస్తారో, మీ ఎడ్యుకేషన్ ప్యాటర్న్ కంప్లీట్లీ ప్రాక్టికల్స్లో చూపించి ఎడ్యుకేషన్ చేస్తారు కదా, సేమ్ యాజ్ ఇట్ ఈస్గా ప్రాక్టికల్స్ ఎక్కువ ఉన్నాయి జార్జియాలో, థియరిటికల్ తక్కువ ఉంది. సో వెళ్ళాలి అనుకునే వాళ్ళు మన ఏఎఫ్ఓ కన్సల్టెన్సీని కాంటాక్ట్ అవ్వండి. ఈ బ్యాచులర్ డిగ్రీస్కి వెళ్ళొచ్చు, అండ్ జాబ్స్కి వెళ్ళే వాళ్ళు వెళ్ళొచ్చు, నెక్స్ట్ బీఎస్సీ నర్సింగ్ వాళ్ళు వెళ్ళొచ్చు, ఎంబీబీఎస్ చేసుకునే వాళ్ళు వెళ్ళొచ్చు, నెక్స్ట్ మాస్టర్ చేసే వాళ్ళు వెళ్ళొచ్చు. చాలా తక్కువ ఫీజు ఉంటుంది. రిమైనింగ్ కంట్రీస్తో పోలిస్తే జార్జియాలో చాలా తక్కువ ఫీజు ఉంటుంది. అంటే అక్కడ కాస్ట్ ఆఫ్ లివింగ్ కూడా చాలా తక్కువ, అరౌండ్ ఒక 25,000లో కంప్లీట్ అవుతుంది కాస్ట్ ఆఫ్ లివింగ్ వచ్చేసి. ఓకేనా, సో మీరు వెళ్ళాలి అనుకునే వాళ్ళు మన ఏఎఫ్ఓ కన్సల్టెన్సీని కాంటాక్ట్ అవ్వండి. మనకు 4-5 బ్రాంచెస్ వరకు ఉన్నాయి. నియరెస్ట్ బ్రాంచెస్లో ఎక్కడైతే ఉన్నారో మన బ్రాంచెస్కి వెళ్ళి మీట్ అయ్యి మాట్లాడండి. సో ప్రతి ఒక్క మేనేజర్కి ఇన్స్ట్రక్షన్ ఇచ్చాము, వచ్చే ప్రతి ఒక్క స్టూడెంట్స్ చాలా జెన్యున్గా ఉంటుంది. సో వీసా పరంగా మీకు ఎటువంటి ప్రాబ్లం ఉంటుంది. ఓకేనా, కేవలం ఇంటర్మీడియట్ చదివి ఉంటే చాలు, మినిమం 50% మార్క్స్ ఉంటే చాలు మనకు. సో 100% వీసా ప్రొవైడ్ చేస్తాం. సో జార్జియా యూరోప్లోనే ఉంది, యూరో కాదు, డిఫరెంట్ కరెన్సీ నడుస్తుంది. సో అలా అని చెప్పేసి ఏదో కరెన్సీ డిఫరెన్స్ ఉందని చెప్పేసి వెనకైతే వెళ్ళిపోమాకండి. జార్జియా అయితే 100% యూరోప్లోనే ఉంది, మీరు చెక్ చేసుకోవచ్చు. ఓకే, అండ్ నెక్స్ట్ అక్కడ మోస్ట్లీ ఇప్పుడు జరుగుతున్నంతా యుఎస్ డాలర్సే. $1 ఈక్వల్ టు యూరో అంత ఉంది. యూరో ఎంతైతే ఉందో ఇంచుమించుగా అలానే ఉంది యుఎస్ డాలర్స్. సో $1 ఈక్వల్ టు 89 రూపీస్, 90 రూపీస్ అవుతుంది. సో మీకు ఆ ప్రాబ్లం అయితే లేదు. మీరు మీరు జాబ్ చేసిన ఈ డాలర్స్లోనే ఇస్తారు, అండ్ మీరు ట్యూషన్ ఫీజు పే చేసిన డాలర్స్లోనే పే చేయాలి కాబట్టి సో మీరు ఎటువంటి భయం అయితే లేదు. అండ్ నెక్స్ట్, ఈ కంట్రీ చాలా సేఫ్ అండ్ సెక్యూర్ కంట్రీ. ఓకేనా, కంట్రీ చాలా సేఫ్ అండ్ సెక్యూర్. ఉమెన్స్ ఉండొచ్చు, మెన్స్ ఉండొచ్చు. సో వాళ్ళకి ఎటువంటి ప్రాబ్లం లేదు. క్రైమ్ రేట్ 0, క్రైమ్ రేట్ చాలా అంటే చాలా తక్కువ ఉంది. సో ఇలాంటి దోపిడీలు జరగడాలు కానీ, లేదా స్మగ్లింగ్ జరగడాలు కానీ, గన్ కల్చర్ అలాంటివి ఏం లేవు ఆ కంట్రీలో. మీరు భయపడాల్సిన అవసరం అయితే లేదు. మీ పిల్లల్ని మీరు చాలా హ్యాపీగా పంపించవచ్చు విదేశాలకి. ఓకే, సో మన ఏఎఫ్ఓ కన్సల్టెన్సీ మనమేం సర్వీస్ ప్రొవైడ్ చేస్తున్నాం అనే దాన్ని బట్టి మనం మాట్లాడితే, స్టూడెంట్స్ని వితిన్ 2 monthsలో వీసా ప్రొవైడ్ చేసే బాధ్యత మన ఏఎఫ్ఓ కన్సల్టెన్సీ తీసుకుంటుంది. నెక్స్ట్, ఈ వీసా ప్రొవైడ్ చేయడమే కాకుండా, ఎందుకంటే వీళ్ళకి ఏం తెలియదు, సో అందరు కొత్త వాళ్ళే ఉంటారు కాబట్టి జార్జియాలో మనకు ఒక టీం ఉంటుంది, ఏఎఫ్ఓ టీం ఉంటుంది. సో వాళ్ళే మీకు ఎయిర్పోర్ట్ నుంచి రాగానే పికప్ చేసుకుంటారు, అకామిడేషన్ చూపిస్తారు. నెక్స్ట్, మీ వర్క్ ఏదైతే ఉందో స్టెప్ బై స్టెప్ డాక్యుమెంటేషన్ వర్క్ కూడా మీ యూనివర్సిటీలో జరుగుతుంది. సో క్లాసెస్కి ఎలా అటెండ్ అవ్వాలి, కంట్రీ ఎలా చూడాలని దాన్ని బట్టి కూడా అక్కడ డెమో ఇస్తాం మన ఏఎఫ్ఓ టీం అనేది. ఆఫ్టర్ దట్ మీ వర్క్ అన్ని కంప్లీట్ అయిపోయిన తర్వాత పార్ట్ టైం జాబ్స్ కూడా ప్రొవైడ్ చేస్తాము. మీకు పార్ట్ టైం కావాలంటే పార్ట్ టైం జాబ్స్ ప్రొవైడ్ చేస్తాం, అరల్స్ ఫుల్ టైం జాబ్లు కావాలంటే ఫుల్ టైం జాబ్లు ప్రొవైడ్ చేస్తాం. సో ఇవి మాత్రం మన ఏఎఫ్ఓ కన్సల్టెన్సీ చేస్తుంది. ఓకేనా, సో ఇందులో ఎక్కడ మీరు భయపడాల్సిన అవసరం లేదు. బట్ ఇది 100% వీసా ఈ కంట్రీస్కి. ఓకేనా, వెళ్ళాలి అనుకుంటే మన నియరెస్ట్ బ్రాంచెస్ ఉన్నాయి, మాచర్ల, ఒంగోలు, హైదరాబాద్, నల్లగొండ, వరంగల్. ఈ బ్రాంచెస్కి కాంటాక్ట్ అవ్వండి. ఓకేనా, సో థ్యాంక్ యూ సో మచ్. అండ్ రీసెంట్లీ మనం ఇంకొకటి బ్రాంచెస్ కూడా అనౌన్స్మెంట్ చేసాం, న్యూఢిల్లీది. హ్యావ్ టు సూన్ న్యూఢిల్లీలో కూడా ఓపెన్ చేస్తున్నాం కాబట్టి ఇది మనం ఈ కంపెనీని ఎక్స్టెండ్ అవుతూనే ఉంది. సో లాట్స్ ఆఫ్ బ్రాంచెస్ అయితే ప్రొవైడ్ చేస్తున్నాం కాబట్టి మీకు ఎక్కడ మోసపోవడానికి ఛాన్స్ లేదు. చాలా ట్రస్టబుల్ కన్సల్టెన్సీని, ప్లీజ్ కాంటాక్ట్ అస్. సో వీ కెన్ ప్రొవైడ్ 100% సొల్యూషన్ టు యూ. ఓకే.